ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మరి ఎంత అవకాశం ఇచ్చినా మరి లక్ష్మి గారికి కుటుంబానికి అలాగా కూడికొచ్చిన బిడ్డలు సహోదరులు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంత అవకాశం ఇచ్చినా మరి చూడాలి, మరి వీళ్ళని కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలని దేవుడి కృపతో మరి వీళ్ళందరూ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారు. మరి వీళ్ళందరికీ మరి దేవుడి మహాకృపతో అద్భుతుల కార్యం చేయాలని ప్రార్థిస్తున్నాను. దేవుడు చేసింది మేలుని బట్టి, దేవుడు చేసిన ఆయన సహవాసం బట్టి మరి వీళ్ళందరూ కూడా మరి ఆత్మీయ బంధువులు మరి ఒకరు కలిసి ఉన్నట్లుగా మరి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మరి ఇంత అవకాశం ఇచ్చిన మరి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరును వందనాలు తెలియజేస్తానండి. మరి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాల ప్రభా, అయా సహోదరి లక్ష్మి గారి ఇంటికి వచ్చాం తండ్రి. నాయన వీళ్ళ బిడ్డలందరూ దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఏ బిడ్డలు సమాధానం లేదు, ఏ బిడ్డలు ఐక్యత లేదు, సమాధాన పరిచేవాడు, ఆదరించేవాడు బిడ్డలనంతా శివించి ఆశ్రయించండి. మనవళ్ళు మనవరాలు కూతుర్లు అల్లు సముద్రంగా ఉన్నట్లుగా కొడుకుల్లో దీవించి ఆశ్రయించండి ప్రభా. ఏ ప్రాంతంలో ఎక్కడున్నా సజీవుల గురించి సాక్ష్య వాడుకండి, సహాయం అందించి ప్రేమించమని యేసయ్య పరిశుద్ధాత్మ పేట వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ బిడ్డలారా, సహోదరులారా, ఈ వాక్యం ఏం చెప్తుందంటే కుటుంబంలో సమస్యలు ఉంటాయి. భర్త లక్షణాలు, భార్య లక్షణాలు రెండు. ప్రభు పక్షంగా ఏంటంటే భర్త అంట తన భార్యను ప్రేమించాలంట. ఆ భార్యను ప్రేమిస్తేనే ఆ భార్య ఏం చేస్తుందంట, తన భర్తలో పడుతుందంట. ఈ వాక్యం ఏం చేస్తుందంటే మన ఇంటిలో ఇల్లాలుగా ఎంత ముఖ్యమో అలాగే ఆ ఇంటిలో ఇల్లాలకి లేనప్పుడు అది ఏమవుతుందండి, మూడబెట్టుకుంటుంది. అలాగే మనము కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలము, క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసములు అని మన లక్షణాలు ఉండాలి. ఈ భర్త లక్షణాలు అలాగే భార్య లక్షణాలు, ఈ భర్త భార్య లక్షణాలను మరి ఎలా ఉండాలి, ఏ రకం నేర్చుకోవాలి కొన్ని సందేశాలు ఇస్తాను. కొలక్షీలోకి వెళ్తాం చూడంటమ్మా. కొలక్షి 3:19 వెళ్తే అక్కడ మాట ఉంది, చదవంటమ్మా. ఇక్కడ ఏముందండి, భార్యలారా మీ భర్తను వివేకులై ఉండండి. ఓకే, ఇక్కడ ఏముందండి, ఇది ప్రభువుని బట్టి ఇష్టమై కదా. ఇక్కడ ఏముందండి, భర్తలారా మీ భార్యని ప్రేమిస్తున్నారా అంటే ప్రేమించాలి. వారికి నిర్గం పెట్టకండి అంటే సిరక పెట్టకండి, నిష్ఠ పెట్టకండి. ఇక్కడ ఏంటంటే పిల్లలారా అన్ని విషయములు నీ తల్లిదండ్రులు ఉంటున్నారా, ప్రభువుని బట్టి వేడుకోండి, ప్రభువుని బట్టి సాక్ష్యం అనండి, ప్రభువుని బట్టి స్తుతించండి అంటున్నాడు. ఇక్కడ ఏముందండి, భర్తలారా మీ భార్యని ప్రేమించండి, ఒక్కసారి ప్రయత్నం చేయి. ఆ ప్రయత్నం పెట్టి మీరు నిష్ఠ పెట్టకండి, హింసవద్దు, దూషించొద్దు, రక్షించొద్దు, నీ ప్రేమించండి. ఆ ప్రేమ బట్టి ప్రభువుని బట్టి వేడుకోండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమేమనుకున్నాడంటే మీరు ఇలా వేడుకోండి, స్తుతించండి అని ఉంటుంది. ఇక్కడ ఏముందండి, తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సులకు పొంగినట్లకు వారి కోపము పుట్టించకండి. తండ్రులారా మీ బిడ్డలు తప్పు చేశారేమో, కానీ తప్పు చేసినా అలా పొంగులు పెట్టద్దు, నెస్ట్ పెట్టకండి, కోపడకండి, ప్రేమించండి, సమాధాన పడండి, ఐక్యతగా ఉండి నడిపించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక ఏంటంటే అలాగుంటే దోస్తులకి మనుషులుగా ఏకరీతిగా ఎలా ఉంటున్నాము అలాగే మనం సంతోషినట్లుగా అని ఉండాలి. కంటికి కనబడినట్లుగా మరి పంటికి మనం వినబడినట్లు కాదు, కానీ కంటికి కనబడినట్లు ప్రభు దృష్టికి ఉన్నట్లుగా మనం భర్తని ఎలాగా ఉంటున్నాము, దాన్ని కూడా భార్య కూడా తన భర్తని కట్టుబట్టి ఉన్నా కానీ ఇంటికి ఇన్నాళ్ళకు ఉన్నట్లుగా ఈ వాక్యం రాయబడింది. అన్ని విషయంలో ఉండాలి. మరి ఇదే విషయంలో చూడండి, మత్తయి సువార్త వెళ్తామా. మత్తయి సువార్త భర్త లక్షణాలు అనే మాటకి మత్తయి 19:5 వెళ్దాం. ఇక్కడ ఏమనండి, ఒక పెద్ద అని చెప్పుకొచ్చాడు, వీళ్ళిద్దరిని విడదీయటం కాదు, కాలపాలు ప్రయత్నం చేయాలి అని అన్నాడు. జతపరచాలి,
పురుషులు మీ తల్లిదండ్రులు పిలిచి మీ భార్యను హత్తుకోండి, ఆహారం ప్రేమించండి, భార్యను హత్తుకొని ఆ పాపములు ఎలా ఉండాలని భర్తకు చెప్తున్నాడు. ఏం చేస్తాడండి? అలా చెప్తే మీరు చదవలేదా, మీరు వినలేదా, నేను మాట్లాడలేదా, మీరు ఏకరీతిగా ఏక మనసుతో ఉండండి. అలాగ ఉంటేనే బిడ్డలాగా ఐక్యత ఉంది తన తల్లిదండ్రులు లోబడి ఉంటారంట. ఇక కాబట్టి వారు ఇంకా ఇద్దరు కాక ఏక శరీరంగా ఉండాలంట. ఏక శరీరంగా ఉండి ఏకరూపంతో ప్రేమించాలంట. ప్రేమించంటే మనుషులంట వేరు చేయకూడదంట. అలా వేరు చేస్తే దేవుని దృష్టి కంట మన అన్యాయ దృష్టిలో అయిపోతామంట. అన్యాయ దృష్టిలో అయిపోతాం. మన దేవుని నమ్ముకున్న ఇద్దరు ఏర్పాటు చేసుకుని మరి ఏకరత్న మనసున్నాడు. మరి ఏక మనసుకు ఉండి ఆయన సహవస్తున్నాడు. ఇప్పుడు సభలో చెప్తున్నాను అమ్మా, మరి స్త్రీకి 3 జట్లు ఉంటాయి. 2 జడలు ఎప్పుడన్నా అతికిచ్చారా? ఉండదు. 3 జడలు. ఆ 3 జడలను మరి అతుకుంటూ వస్తే ఎలా ఉంటుందండి? ఒక జడ అత్త, ఒక జడ భార్య, మధ్యలో జడ ఉంటది అతుక్కుంటానికి. ఈ అతుకున్న దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో ఈ 3 జడలు నేను జతపరుస్తున్నా, మధ్యలో నేనున్నా. ఆ మధ్యలోను మీరు ఏకరీతిగా ఏక మనసుతో ఒకరితో ఒకరు ఉండండి. మీ భర్తలను ప్రేమిస్తున్నావు కానీ భర్తలారా మీ భార్యని ప్రేమించి లోబడి ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మన ప్రతి విషయంలోనూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఉంది. ఎపిసీలకు వెళ్తాం చూడమ్మా, ఎపిసీలకు వెళ్తాం 5 ఎపిసీలకు 5 భార్య లక్షణాలు ఎలా ఉండాలి. 5:24 సంఘముని క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా సంఘముల క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో లోబడి ఉంటున్నారు కదా, పురుషులు లోబడి ఉంటున్నారు కదా. ఇక్కడ ఏమందండి? పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని ఇక్కడ కూడా ఉంది. ఇదే మాట ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఏమన్నాడు? సంఘంలో క్రీస్తుని ఏమన్నాడు కదా, లోబడి నీ భార్య ఉంటుంది కదా, ఒలివలి ద్రాక్ష వలి నీ భార్యని ప్రేమించినట్లకు మీ భర్త కూడా నువ్వు లోబడి ఉంటున్నావు కదా, భర్తలారా నీ భార్యని ప్రేమించండి అయ్యా అని ఇక్కడ అంటే అటువలి క్రీస్తు సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను కదా, అటువలి క్రీస్తు సంఘాన్ని సహవాసిస్తున్నాను కదా, అటువలి క్రీస్తు సంఘాన్ని మిమ్మల్ని విడదీయకూడదు. ఏకరీతికొండలు ఏక మనసుతో ఏక శరీరముతో ఉండి అప్పుడు క్రీస్తులు మిమ్మల్ని ఏం చేస్తుంది? అప్పుడు ఏదైనా మనం సహవాసముతో అంటే క్రీస్తుని ప్రేమించినట్లు ఉండాలంట. క్రీస్తుని ప్రేమించినట్లుంటే అప్పుడు మనం దేవుడి బంధము 3 బంధాలు అంటే, ఒకటి భర్త, ఒకటి భార్య, మధ్యలో ఉన్న దేవుడు ఏక మనసుతో ఉంటేనే అప్పుడు మన కుటుంబాలు చక్కగా ఏకమిస్తూ ఉంటాయి. అప్పుడు భార్య లక్షణాలు ఇలా నేర్చుకుంటుంది. భర్త కూడా తన కష్టముతోను నడిపించి నా భార్యని ప్రేమించాలి, నా బిడ్డలు చూసుకోవాలి, నా బంధువులు ఉన్నారు, అత్తమామలు గౌరవించాలి, ఏళ్ళు గౌరవించాలి అని తన మనసుల్లోనూ ఏకరీతిగా మనసుండి దేవుని ప్రేమించే క్రీస్తులు ఉన్నాడని తెలుసుకుని ఆయన ఉంటది. అప్పుడు ఏముంటదండి? తన భర్తకి ఎంతో ఉండాలి. చూడండి, కొలసీకి వెళ్తాం చూడమ్మా, 3:18 3:18 చెప్పమ్మా. మరి ఇక్కడే మాట కదండి, ఇక్కడ కూడా అదే మాట అంది. భర్తలను మీ భార్యలు ప్రేమిస్తున్నారు కదా, వారు ఇసుక పెట్టగానండి పెట్టిన ఏకురు అనుకో. అలాగే మనం రక్షణ నడిపించాట. 1 పేతురు వెళ్తాం చూడమ్మా, 1 పేతురు 1 పేతురు 1:3 పేతురు 1:3:18 2 1 పేతురు 3:2 కదండి. జడలు అల్లుకున్నట్టు బంగారు నగలు జడలు. ఇక్కడ ఏంటి? వారు భయముతో కూడిన పవిత్రమైన మనసు అంట. ఏంటండి? వాక్యము లేకుండా తమ భార్య నలవరక నడవసులో రాబట్టుగా రావాలంట. నా భార్య వాక్యం జారగా నన్ను ప్రేమిస్తుంది, వాక్యం జార నడుస్తుంది, వాక్యం జారగా నన్ను విధానం నన్ను ప్రేమిస్తుంది. భర్తలారా మీ భార్యను ప్రేమించండి అయ్యా.
అని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఎలాగంటే అటువంటి స్త్రీలు మీ సొంత పరుషులు ఉన్నట్లుగా ఎవరైనా వాక్యముకు వివేదులై ఉన్నట్లుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భర్త లక్షణాలు, భార్య లక్షణాలు ఇలాగ పవిత్రమైన ఏక మనసుతో మరి 3 జనుల్లో అతికిని మనం ఏక మనసుతో ఉండాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, చాలా మంది కూడా బంధువులు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఆహా, ఇంకేముంది, ఇంత సంతోషము, ఇంత ఆనందము అని దేవుడు సంతోషపెట్టినట్లుగా ఉండాలి. మరి అద్భుత కార్యాలు ఈ సంవత్సరంలో మీకు చేయబోతున్నాడు. ఈ అద్భుత కార్యాలు ఏక మనసుతో మీరందరూ సహవాసంతో మరి దేవుడు ఏకరీతిగా ఉండాలని ప్రభు పక్షముగా మరి వాక్యం సారగా దేవుడు మాట్లాడబడుతుంది. భర్త లక్షణం ఎలా ఉండాలి, భార్య లక్షణం ఉండాలి. భర్త మరి తన భార్యని ప్రేమిస్తే భార్య తన భర్తని లోబడి ఉంటుంది. ఈ వాక్యం ఉంది. ఇలాగే మనం నడుచుకుని దేవుడి బిడ్డలుగా, దేవుడి శిష్యులుగా ఉండాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరుగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆచరించను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన, ఇంటింటికి సహవాసముతో వచ్చాం. మరి అలాగే ప్రభా, అలాగే సహోదరి ప్రభా, నేను లక్ష్మి ఇంటికి వచ్చాను తండ్రి. ఇలా కుటుంబకారు సహవాసముతో ఎక్కడ బోధించాలన్నా, ఎక్కడ సహవాసం నడిపించాలన్నా నిశ్చిత్తముగా నీ ఇష్టముగా నడిపించే ఆయా నడిపించిన ప్రభా, ఆ బిడ్డ కోసం మార్పు కోసం ప్రార్థిస్తాం. ఆ నిశ్చిత్తమైతే ఏక మనసుతో ఏకరీతిగా సహవాసముతో నడిపించి సహాయం తెచ్చిన ప్రభా, మంచి మనసు వాడు ప్రభాన నాయన, నా భార్యని విడవకూడదు, నా భార్యని లోపల ఉండాలి, నా భార్యని అత్తుకోవాలి, నా భార్యని ప్రేమించాలని ఆ బిడ్డకి మనసు మార్చి రప్పించి నీ సాక్షి నిలబెట్టుకుని ప్రభా, తను చేసిన తప్పులు పాత తర్వాత జీవితాలు విడిచిపెట్టేసి నూతన వ్యక్తిగా, నూతన సృష్టి, నూతన జీవితము, నూతన సృష్టికర్తగా కుటుంబాన్ని బిడ్డలు ఏకరీతిగా మనసు కలుసుకోవాలని ఆ బిడ్డకి మనసు మార్చండి, మార్పు తీర్చండి, సహాయం తెచ్చండి నాయన. దుష్టాత్మలు, దుష్టక్రియలు, దురాశలు అయా నా దురాత్మలు తీసివచ్చి అయా ఏ క్షణంలో లైపరిచి స్వస్థపరిచి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి తుడిసి వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని కుమార్తెలు దీవించండి. ఇలా కుమార్తెల కుటుంబంతా, తల్లిదండ్రులు, బంధువులు, తోబుట్టువులు ఎక్కడున్నా నీ ఆత్మసారంగా నడిపించి గొప్ప రక్షణ దయచేయమని ఆశీర్వదించమని నేను ఈ కుటుంబమంతా ఈ సంవత్సరం అంతా ఏక మనసులు ఆయా ఏకసార బలవంతుతో ఏక మనసు శక్తి ప్రేమించే క్షురం వీళ్ళందరికీ వినపడినట్లుగా నేను సంతోష పెట్టినట్లుగా ధరింపు చేయమని యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టిన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.